నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఎలా రెవెన్యూ తీసుకురావాలి అనే విషయంలో ఈ కొత్త ఆలోచన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఏంటి ఆ కొత్త ఆలోచన అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూని పెంచడం కోసం అని చెప్పేసి WSS వర్క్ స్పేస్ స్టేషన్స్ అనేవి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. దీని మూలంగా మనకి అంటే రాష్ట్రానికి ఏ విధంగా రెవెన్యూ పెరుగుతుంది అంటారు? సో చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా ఖచ్చితంగా రెవెన్యూ పెంచి ఆ రెవెన్యూని పేదలకి పంచాలి అనేది ఆయన లక్ష్యం. ఆయన ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు. సంపద సృష్టిస్తాను, ఆ సంపదని పేదలకు పంచుతానని చెప్పారు. దానికి ఎలాంటి ఆపరేషన్ చేస్తారు, ఆయన ఎలాంటి మోడల్ని తయారు చేస్తారు అనేది ఆయనకున్నటువంటి నాలెడ్జ్ బహుశా ఇతర లీడర్లకు ఉండకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా హై ఎండ్ లో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ మనకు కూడా తెలియనటువంటి టెక్నాలజీని ఆయన వాడుతూ ఉంటారు. టెక్నాలజీలో ఆయన చెప్పేంత వరకు కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ అంత ప్రాచుర్యం కాల. చాలా మంది అనుకోవచ్చు ఆయన చెప్తేనే ఆ పదం అంతకుముందు లేదా అని. ఉంది, కానీ ఆయన టేకప్ చేశారు కాబట్టి వాళ్ళు మారుమూల గ్రామాలకు వెళ్ళా కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ తీసుకొస్తారంట అని మాట్లాడుకుంటున్నారు కదా ఇవాళ. సో కాబట్టి ఆయన టెక్నాలజీలో హై ఎండ్ ఆలోచిస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు పెరుగుతుంది. జనరల్ గా ఆయన చెప్పింది ఏంది, సంపద సృష్టిస్తాను నేను అని చెప్పారు. మరి సంపద సృష్టిస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ లోటుని పెంచారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు? తాజాగా నీతి ఆయోగ్ రెవెన్యూ లోటు పెరిగింది ఆంధ్రప్రదేశ్ది 140% పెరిగింది సుమారుగా అని చెప్తున్నారు. అంటే ఇది పెరగడం అనేది ఇంతకు ముందు కన్నా 140% పెరిగింది రెవెన్యూ లోటు. అంటే రాబడి తగ్గింది, ఆ ఖర్చులు పెరిగాయి. ఈ రాబడి ఎందుకు తగ్గిపోయింది అని అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది కలెక్టివ్గా పనిచేయకపోవడం అనేది ఒకటి. రెండు, ఆదాయ మార్గాలు ఏమున్నాయి అనేది వాళ్ళు ఆలోచించి చెప్పాలి. మూడు, రెవెన్యూ రావాల్సిన ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన అమౌంట్ని అవినీతి రూపంలో వీళ్ళు దోచుకుంటున్నారు. ఈ మూడు కారణాల చేత రెవెన్యూ లోటు పెరిగింది, రాబడి తగ్గింది. రాబడి తగ్గినప్పుడు సంపద సృష్టించడం ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 16 నెలలు అయింది ముఖ్యమంత్రిగా, 4వసారికి. మరి సంపద సృష్టించాలి కదా, ఎక్కడ సృష్టించాడు ఆయన అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా అందరికి సంపద అయితే పెరిగింది, కానీ ప్రభుత్వ ఖజానానికి రాబడి అయితే తగ్గింది. నిజమే, అది నీతి ఆయోగ్ చెప్పింది, అది నేను చెప్పడం కాదు. రాబడి తగ్గింది, వ్యక్తిగతంగా అందరికి సంపద పెరిగింది. ఎలా పెరిగింది సంపద? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయకముందు ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ప్రాపర్టీస్, ల్యాండ్ అనే కాదు ప్రాపర్టీస్, ఇవాళ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది, దీన్ని అసెస్ చేసుకుంటే ఉదాహరణకు మనకు అమరావతిలోనే తీసుకుందాం. అమరావతిలో అప్పట్లో నాకు తెలిసినంత వరకు 2024 ఎన్నికలకు ముందు గజం, చదరపు గజం అక్కడ 6,000 నుంచి 10,000 మధ్యలో ఉంది. ఇవాళ 20,000 నుంచి 40,000 దాకా ఉంది, అంటే డబుల్ అయింది. మరి అది వ్యక్తిగతంగా వాళ్ళకి లభించినటువంటి ఆదాయం సంపదే కదా. సరే, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోము మేము, ఓన్లీ రాబడినే క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే ఖచ్చితంగా రాబడిని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. ఖజానాకి రాబడి తగ్గిపోయి ఖర్చులు పెరిగితే ఖచ్చితంగా మన కుటుంబమైనా రాష్ట్రమైనా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి రాబడి ఉద్యోగుల పెన్షన్లకి, జీతాలకి, వడ్డీలకు కూడా సరిపోవట్లేదు. ఇది తెచ్చినప్పుడు వడ్డీకి, జీతాలకి, అలాగే పెన్షన్లకు కూడా సరిపోవట్లేదు. అయినప్పటికీ సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే అప్పు తీసుకొస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్పు తీసుకొస్తున్నారు బయట నుంచి తీసుకొచ్చి నడిపిస్తున్నారు. కానీ అది ఎంతకాలం నడవగల. కాబట్టి సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే మార్గం ఏంటి? ఆయన ఎప్పుడు చెబుతుండే నాలెడ్జ్ ఎకానమీ అని. చంద్రబాబు నాయుడు గారు నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తుంటారు. ఈ నాలెడ్జ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకొస్తే సంపద సృష్టి అనేది సాధ్యం అవుతుంది. ఏంటి అది నాలెడ్జ్ ఎకానమీ? చదువుకున్నటువంటి వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అవునా? అక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్కో, బెంగళూరుకో, ముంబైకో, లేకపోతే విదేశాలకో వెళ్ళిపోతున్నారు.
అంటే మేధా సంపత్తి తరలి వెళ్ళిపోతుంది. ఒకటి. రెండు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళకి కూడా ఉన్నతాధికారులు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, అలాగే ప్రజాప్రతినిధులు బాగా డబ్బున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటున్నారు. అక్కడ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తామని చెప్పి అక్కడ ప్రజల్ని నమ్మిస్తున్నారు. బట్ వాళ్ళ సంపదని ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్తలేదు ఎవరు, దాదాపుగా ఎవరు వెళ్తలేదు. దానికి ఉదాహరణ, ఇప్పుడు ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కంపెనీలు అక్కడికి షిఫ్ట్ చేయలేరు. ఎవరు కూడా. ఓడిపోయినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? బెంగళూరులో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? తాడేపల్లిలో ఉన్నారు. అంతకుముందు ఎక్కడున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో లోటస్ పాయింట్లో ఉన్నారు. సో కాబట్టి రాష్ట్రాన్ని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. వేరే బెంగళూరుకో హైదరాబాద్కో ఉంటున్నారు ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగులు కానీ. సంపద ఉండేటువంటి అక్కడ సంపాదించుకుంటున్నారు, అక్కడ జీతాలు తీసుకుంటున్నారు, ఏడుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం. మరి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నీకు సంపద ఎలా పెరుగుతుంది? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ. అంటే చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారా, ఆయన కూడా హైదరాబాద్ నుంచే కదా పోయినసారి వచ్చింది, అది ఇది అంటున్నారు కదా. అందుకే అలాంటిది ఏం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉండి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళని, అక్కడ మేధా సంపత్తి ఏదైతే ఉందో దాన్ని అక్కడే యూటిలైజ్ చేయాలి అనేటువంటిది ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ చేస్తున్నారు ఆయన. అంతకు మించి మార్గం లేదు సంపద సృష్టించడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని పెంచడానికి కానీ అంతకు మించి మార్గమే లేదు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నట్టు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లేదా ఇతర ప్రొఫెషనల్స్ కానీ ఆల్మోస్ట్ 80 to 90% వెళ్ళిపోతున్నారు ఇతర ప్రాంతాలకి. వాళ్ళు వెళ్లకుండా ఆ రాష్ట్రం నుంచే పనిచేసుకునేదానికి ఇప్పుడు వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి ఇప్పుడు 600 మంది, సుమారుగా 600 మంది కూర్చొని వర్క్ చేసుకునేదానికి అనువైనటువంటి ప్రాంతాలని మీరు తయారు చేయండి, మండలానికి కూడా తయారు చేయండి అని చెప్తున్నారు ఆయన. ప్రతి మండలానికి ఒక వర్క్ స్టేషన్, అక్కడ మీకు హై స్పీడ్ తోటి ఉన్నటువంటి ఇంటర్నెట్ ఉండాలి, అలాగే 24 hours పవర్ ఉండాలి, ఏసీ ఉండాలి, అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. లైక్ హైటెక్ సిటీ ఇక్కడ ఉంది కదా, దానికి ఎన్ని రకాలైతే హంగులు ఉన్నాయో అన్ని హంగులు ప్రతి మండలానికి ఒక వర్క్ స్టేషన్ మీరు పెట్టాలి. ఆ వర్క్ స్టేషన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకుంటారు. ఇంకా కంపెనీలతో రాబోయేటువంటి రోజుల్లో కంపెనీలతో కూడా ఈయన టైఅప్ అవుతున్నట్టు కాబట్టి అంతర్జాతీయంగా జాతీయంగా ఉండేటువంటి కంపెనీలు, టాప్ మోస్ట్ కంపెనీలతో కూడా ఈయన టైఅప్ అవుతున్నారు కాబట్టి సర్వీస్ సెక్టార్లో టెక్నాలజీకి అనుబంధంగా ఉన్నటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో వైట్ కాలర్ జాబ్స్, వీటన్నిటికీ కూడా వర్క్ స్టేషన్స్ నుంచి చేసుకోవచ్చు. కాబట్టి మండలానికి ఒక వర్క్ స్టేషన్స్ ని నిర్మించాలి, వర్క్ స్టేట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుంది క్యాబినెట్ లో. అయితే దీనికి ఎలా దాన్ని వర్క్ స్టేషన్స్ నిర్మిస్తారంటే దానికి క్లియర్ గా రోడ్ మ్యాప్ కూడా చెప్పారు. ఏంటంటే సపోజ్ ఆ మండలంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉందనుకో, దానికి 100% ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుంది. సో అది ప్రభుత్వం అయితే. అదే ప్రైవేట్ అయితే 50% రెంట్, 6 లక్షలు మించకుండా 50% రెంట్ని ప్రభుత్వమే భరాయిస్తుంది. ఇది ఎవరన్నా వర్క్ స్టేషన్ పెడితే మెయింటెనెన్స్ అంతా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా వచ్చి వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మీరు ప్రభుత్వంతో టైఅప్ అయితే మీకు 50% ఇస్తారు. అలాగే ఎర్లీ బర్డ్ అనేది ఒక సిస్టమ్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంది ఎర్లీ బర్డ్ అంటే, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తే ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి రాయితీలు ఎక్కువిస్తారు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఎర్లీ బర్డ్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఉంటాయి. సో ఎర్లీ బర్డ్ పద్ధతిలో వచ్చిన వాళ్ళకి 15 లక్షలు రాయితీ, 50% రాయితీ. ఈ వర్క్ స్టేషన్ పెట్టిన వాళ్ళకి మ్యాక్సిమం 15 లక్షలు రాయితీ ఇస్తారు. వర్క్ స్టేషన్స్ మీరు పెట్టారు అనుకోండి, సపోజ్ మీ మండలం ఉంది, మీ మండలంలో వర్క్ స్టేషన్ మీరు పెట్టారు, గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం పెట్టాలి. ఏంటి, ఒక 1000 చదరపు గజాల్లో అది ఉండాలి. ఆ చదరపు గజాల్లో మీరు ఒక వర్క్ స్టేషన్ నిర్మించాలి. దానికి హై అండ్ స్పీడ్ ఉండేటువంటి ఇంటర్నెట్ సదుపాయం, ఫుల్ ఏసీ ఉండాలి,
24 hours పవర్ ఉండేటట్టు చేయాలి, లేదంటే బ్యాకప్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చుట్టూరు గార్డెన్ ఉండాలి. మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం మీరు కనుక మీ మండల హెడ్ క్వార్టర్లో మీరు ఇది ఏర్పాటు చేసి గవర్నమెంట్ని అప్రోచ్ అయితే నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు 50% సబ్సిడీ వస్తుంది. మ్యాక్సిమం 15 లక్షలు వస్తుంది. మ్యాక్సిమం చెప్పాడు 15 లక్షలు స్లాబ్ పెట్టాడు. సో మీరు పెట్టిన దాంట్లో 50% వస్తుంది, ప్లస్ రాయితీ ఉంటుంది 50%, ప్లస్ రెంట్లో 50%, రెంట్లో 6 లక్షలు మీకు ఇస్తారు, మ్యాక్సిమం 6 లక్షలు. సో ఇలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇస్తారు. వర్క్ స్టేషన్స్ పెట్టి ప్రతి మండలానికి ఒక స్పేస్ స్టేషన్ ఒకటి పెట్టి అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలి. ఇప్పుడు అక్కడ ఇక్కడ పలాని వర్క్ స్టేషన్ నుంచి నేను పనిచేస్తానంటే కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇంటి దగ్గర నుంచి చేసాను కన్నా వర్క్ స్టేషన్ నుంచి చేస్తే కనుక వాళ్ళకు కూడా భద్రత ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా టైఅప్ చేసి నాలెడ్జ్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని తరలి వెళ్ళిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ స్కెచ్ చేశారు. దీన్ని అర్థం చేసుకోవడం దాదాపుగా చాలా మంది వల్ల కాదు. ఆయన రెవెన్యూని పెంచడానికి ఈ పందాన్ని ఎంచుకున్నారు. ఆయన దీని రిజల్ట్ రావాలంటే ఈ మొత్తం వర్క్ స్టేషన్స్ అయిపోయిన తర్వాత అన్ని కంపెనీలతో ఆయనే గవర్నమెంట్ వైపు నుంచి మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా ఆయన ఏర్పాట్లు చేయబోతున్నారు రాబోయే రోజులు. ఇది ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీ, దాన్ని నెరవేర్చబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.